బిడ్డల కన్నుల బాధేమో కొడుకుల కన్నుల తెలవోదే బిడ్డ మరి బిడ్డ దేవరాని ఆడవిల మీద నీకు ఎలారులు పొందినాని అది ఆడవాళ్ళ దగ్గర సంతానం ఉండే ఉంటుంది. ఆడవాళ్ళకి ఎదురు సంతానం కాకపోవడం కారణం ఏంది? మన తాతలు ముత్తాతలు ఎదురు పాపాలు మన పుట్టబట్టుకొని జీవాలుతాయి. ఆడవాళ్ళకి ఎదురు వరకు లేచి భూధర శుద్ధి చేస్తారు కాబట్టి భూధరం వచ్చి సంతానం ఓడిగడుతున్నాను నడుగు చక్కని బిడ్డ ఉన్నది. కానీ ఆ భగవంతుడు అనుకున్నాడు ఈ తల్లికి బిడ్డను ఓడి కడతా గాని మరి తల్లి చాందులు బతికిదట్టు లేదు. మరి సాగుకు నేను పోతున్నా నా సాగుకి ఇవ్వబోతుందా? అవో భగవంతుడు చెప్పే ఇస్తాననుకోని భగవంతుడు అనుకున్నాడు. మరి చెప్పే ఇచ్చిపోతా నేను దొంగతనంగా ఇచ్చిపోతా బిడ్డ చూసిలరా అని నీకు బిడ్డ సంతానం మనం ఇస్తా. కానీ ఓ సాగు గొప్ప సంతానం ఇస్తే లేకపోతే వెళ్ళిపోతానమ్మా. ఒక మాటే వన్నా నాకు బిడ్డ పుట్టినాక ఎక్కువ రోజులు చదువుకునేది లేదు, ఎక్కువ రోజులు వెందుకునేది లేదమ్మా. ఈ బిడ్డ పుట్టినాక నీకు సాగు కండమని మాట్లాడినవు నానా. ఏ తల్లైనా ఏ తండ్రైనా ముందుగా మురిసినమ్మా పంట గుర్తుగా అనరాదన్నట్టుగా ఇవాళ నాకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోతుందన్నవా. ఇక నా ప్రాణం పోయినాక బలాలో అందుకే అన్నారు పుట్టిన మానవుడు సావగాల పది సచ్చిన మానవుడు పుట్టగల పది అన్నారు. మానవ జీవి ఎలాగా కరెంటు బుగ్గ లెక్క. కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోదు, ఏ మనసుకి తెలవదు. మన బొంతుల జీవి ఎప్పుడు బంధు తెలదు, ఏ మనసుకి తెలవదు. అక్కడ సచ్చినోళ్ళు ఎవరు కనబడతారు నానా. ఇలా జరిగే పండుగనగా ఈ యొక్క గ్రామంలోన ఈ నిమ్మల వారిల్లల్లా చక్కని లింగవ ప్రారంభంగా కడపార ఒక్క కొడుకులు కన్నది, కడపార ఒక్క బిడ్డలు కన్నది. గా తల్లి లింగవ ప్రారంభంగా గా మగల్ల బిడ్డ కేదవాది గజరా ఓ బిడ్డ కేదవా ఆడి వీళ్ళైతే బిడ్డ ఎడగల్ల తల్లి తేర బిడ్డ మీద గల్లవి ఎవరి బిడ్డ నాకు ఒక బిడ్డ
నీ అవ్వన్నది మా అవ్వను చూసుకుంటాను మీకు నెలకొక్కనాడు వారు నెలకోనాడు నువ్వెవరు చూసుకొని పోతుగా ఓ విద్యాజ్ఞాతవా నీకు ఏ చిన్న వలైతరో బిడ్డ నీకు ఏ పెద్ద వలైతరో బిడ్డ నా తోడ బిడ్డ అక్క ఎల్లాలి బిడ్డే నీ బాగా చిన్న వాళ్ళ తోడు చెప్పుకుందువా నీ బాగా పెద్ద వాళ్ళ తోడు చెప్పుకుందువా బిడ్డ నాకు తోడ పుట్టి నల్లి నిన్ను అల్లు నోలే కాదు నా కన్న కొడుకు లేక నిన్ను చూసుకున్నాను ఆయన నా బిడ్డ ఉండదు కోపమతి తాపమతి నా బిడ్డను మాట్లాడబోకు కొడుకు నా బిడ్డను నది మాట తప్పుకోటబోకు నా మాట పుట్టడు వరకు సిమ్మడు సీకట్ల వీడియో బిడ్డరా ఈ ఆడికి నా బాగా తీరిందా నా బలము తీరిందే బిడ్డ ఇవాళ అవలేని సిమ్మల సీకట అయ్యరా బాబు ఏడు గాయలు సిమ్మల సీకట అయింది బిడ్డ ఏ పండుగ నాడు ఏ పండుగ ఆదికి రాకుండా ఏడాదికి 12 పండుగల వీడు బెల్లగత్తది బతుకమ్మ పండుగ తిన్నాడు అవ పాటల బిడ్డ అవ్వయ్య పాట చూస్తావా ఓ నాయనా ఇవాళ గతల్ని లింగవరచిపోతే కన్న బిడ్డ తోడి చెప్పింది అల్లు తోడి ఏమాడి చెప్పింది మనమల మనమరాళ్ళ తోడి ఆ బిడ్డ ఏమాడి చెప్పిందట అంటే ఆడపిల్ల చూసినారా కలకలకలకల కంటే బిడ్డ అంటే సంబరం ఉండాలి 10 గంట బౌదుగా ఉండాలి ఇలా చచ్చిపోతానని ఎడతాను నువ్వు ఎందుకు ఎడవాలి నీకు సంతానం ఎందుకు ఇవ్వాలి అవో నీకు ఇచ్చే సంతానానికి ఎవరికన్నా ఇచ్చిపోతాను అంటాడు పరమేశ్వరుగా నాడు సాగు కప్పుకుని సంతానం ఇచ్చిపోతా లేకపోతే వెళ్ళిపోతానమ్మా ముందుకు 3 అడుగులు దేవాదంగా ముందుకు 3 అడుగులు వేసాడు బాలా సుశీలరా అనుకున్నది నేను వాళ్ళ నాడు చూసినవా దానం పోతాను బాధపడితే నీ కొడుకుల బిడ్డల కంటనా అనలేను ఇవాళ సంగమయ్య నిజంగా దేవుడేనా ఇతగాడు అన్నట్టు నా ప్రాణం పోతుందా ప్రాణమైనా పర్వాలేదు చెట్టు కూర నాడు ఎంతో పూత పూతుంది ఇప్పుడు మామిడి పూత అంత దక్కుతుందా కొంత అలనాడు గాలిపాలు కొంత భూమిపాలు అన్నారు ఉన్నదేదన్నా కొన్ని పండ్లు అత్తే కొన్ని కాయల పురాలు కొన్ని పన్ను పడుతుంది కొన్ని పురుగుల పాలు కొన్ని అలనాడు దొంగల పాలు అన్నారు అదే ప్రకారం నాకు ఒక కొడుకో బిడ్డ పుడితే ఇవాళ చూస్తున్నదా నా బిడ్డ తోగొండి దారిని పోతాను ఎవరి బిడ్డ అంటే సుశీల రాని బిడ్డ అని పేరు వస్తుంది ఆ పేరు నాకు చాలదా అందుకే అవలాలి ఏ మానవుడైనా భూమి మీదకి వచ్చినప్పుడు 10 ఎందుకు బతకాలి నందై 4 ఏళ్ళు బతికిన పేరు కీర్తన్నారు కాకాయి కలకాలం ఎందుకు బతకాలి అంశైనా ఓ 6 ఏళ్ళు బతికిన పేరు కీర్తన్నారు సంగమయ్యా రావుకు నేను ఒప్పుకున్నా రామనామా అలనాడు అందరాగం పడదేపలాగిన అలనాడు మూసిలేక ఇవాళ చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతలేరు చప్పట్లు కొట్టమన్నప్పుడు ప్రతి ఒక్కరు కొట్టాలి ఒకవేళ కొట్టకపోతే ఈ తిన కాకుండా మరో జన్మ ఉంటే మీ చేతికి గిట్ట అయిపోతే ఒకవేళ మీ చేతికి గిట్టేనే అనుకో నాటేమంటే నాటే రాదు పత్తేరు అంటే పత్తేరు రాదు మొన్నట్లెక్క పండుగ నాడు సగినాలు పోయరాదు పట్టక మీకు పరిచయం పట్టింది అనుకో ఇవి అంటారు గంటల కాదని మీకు దొరకగలరా అవ్వరాలా నేను అన్నందుకు మీరు బాధపడకండి కానీ
ఏ మనసైనా భూమి మీదకి వచ్చినప్పుడు తప్పు చేయని మనిషి ఉంటాడు. తెలిసి చేసే బాబాలు కొన్ని తెరవ చేసే బాబాలు కొన్ని ఉంటాయి. ఒకవేళ మీ సప్పటి కొట్టమంటే మీరు కొట్టి నాకు అలాగే మీరు బాబాల మైనస్ అయిపోతే అట అదే సాగు కల్లా ఒప్పుకున్నా రామరా ఎవరు కొట్టలేదు చేతిలో నా చదురాడు రామ 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 దగ్గర పెట్టిన భగవంతుడిగా నాడు మాటలు మంత్రాలు మనక దగ్గర నిన్ను అవో వేళ్ళ విద్యలు పొలసిన నాటలు గోడ దిమ్మినమ్మా ఎవడు సంతాన బాలాలు చదవటినాడు ఓ బిడ్డ భద్రారా సంతానం ఇచ్చే నేను రాలంటే రెండు మనకుండే కాళ్ళు రెండు శ్రీపాద దగ్గర పెట్టి అసలు అప్పుడు అయ్యో రామ 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 రామన్న రామ చెడువరికి చాచాడు పోయినాడు ఎట్టుబడి బలవాలని నాకు చెడు కనుమే అవ భగవంతుడు ఒక్కడిగా దక్కులు దొరికిండు ఎండుకొండ మీద పెట్టింది కనకంబరాలు ఉన్నాయా కమల గుట్టాలు ఉన్నాయా ఉన్నదా సింగ పిల్లు ఉన్నదా వచ్చిన సింగ వాడు మనిషి దొంగ కథ చెప్పే లాభం దొంగకు చెప్పే లాభమే అదే చేతిలోకైతే అవదొస్తుందావా లంగకు లంగ ఆలోచన ఉంటాయి దొంగకి ఎప్పుడున్నా దొంగ ఆలోచన ఉంటాయి మనకి ఇక్కడికి మన గణపూర్ పక్క ఉండి అవునూరు ఉన్నాయిగా అవునూరు కదేనా మనదే మనలేదే ఇక గిట్టే కదా ఎప్పుడు గిట్టే మన చెరు ఇక మేము అక్కడ పోగానే పోతున్నా చెప్పలేమంటే మా అక్కడ కొత్త కొనుక్కడ రెండు చెప్పులు పట్టిరు మరి కొనుక్కున్నాడు 100 రూపాయలు 200 కొనుక్కుడు అయిపోగా 500 రూపాయలు చెప్పులు వచ్చిండవా ఎందుకే రాదంటే నీటిగా ఉండాలి సరే ఆయన పైసలు ఆయన మనకి ఏంది అనుకున్నాం గాడి వేణు అన్నం తింటప్పుడు కలవాలి చెప్పులు ఇంత అన్నం తింటాను ఆ ఫంక్షన్ కాడికి వచ్చిన పుత్తంత మంది ఎక్కువైనా చెప్పులు వేసుకున్నాం అతను అన్నం బయటికి రాగా చెప్పులు మొక్క అంత చిన్న వేసుకున్నాడు ఎందుకు బిడ్డ వరదాకా మంచిగా కొడుకుడు రైతుడు దాంతో తింటే మంచిగా తెచ్చి మరి ఏమైంది ముఖం అంత చిన్న వేస్తానని అన్న అనగానే నా చెప్పులు వేనే మామ అన్నాడు ఈ రోజులలో చెప్పులు ఎవరు దొంగతనం చేయరు కాబట్టి అవతలకి తర్వాత మన తీసుకొని తిరుగుతుంది అని నేను తినేపిన చెప్పుల కొరకు ఇటు చుట్టూ తిరిగిండు ఇక్కడ ఏం దొరకలే మీకు అది చెప్తాడు తిరిగిండు ఇక్కడ ఏం దొరకలే అది అయిపోయింది ఎక్కడో అక్కడ పోయినాక సమానం తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ పడుకుని అట్టపడి సమానం తీసుకెళ్ళి నేను బండ్ల వారుతాను ఏం చేసి ఈయన పని ఈయనేమన్నాడు ఇంటి చుట్టూ తిరుగుతాను ఇక ఎక్కడేం దొరకలే మెల్ల కోడసాడు వేరే రోజు చెప్పు తీసుకొని సాధ్యం పెట్టుకున్నాడు అది మేము ఇవ్వలేం కాలే ఇక గాలకి ఏం చేస్తాం మా ఇంటికి పోయినాక కొడుకుడు పక్కన తుర్కపల్లె నా పేరు కోటి అది మా ఇంటి మైలు ఉండాలి కోటి అని ఉంటుంది అయితే అక్కడ పోగానే ఇంటి ముందడా బండి ఆపినావా బండి ఆపుడు కొద్దిగా సంచి పట్టుకొని పోతాను ఏంది బిడ్డ మళ్ళీ కథ ఉండే సీరియల్ మళ్ళీ సోమవారం దగ్గర ఉండే సంచి పట్టుకోపోతాను ఎందుకు కానీ అన్న అనగానే భయపడతాను సంచి ఇస్తలేడుగా మళ్ళీ దోది విడి కలుసుకున్నా ఇది విడి కలుసుకున్నా అబద్ధం పడతాను మాకు డౌట్ వచ్చింది చలికాలం తప్పుల మమ్మల్ని కాదని ఇలా తినే తెచ్చిండో వీడు తాగే తెచ్చిండో చూసినలే కావాలని చెప్పు తెచ్చింది మాకెవరుగా చూస్తానని బలి వీడికి సంచి కూతుకొచ్చి తీసి చూసిన చూసి ఆ రెండు చెప్పు తెచ్చుకున్నావా మరి తెచ్చుకున్న బాడుగా మొగోలు తెచ్చుకున్నావుగా ఆడోళ్ళు వేసుకునే సైడ్ ఉంటే అగో ఆ సైడ్ పట్టుకుని రచిస్తాను అరే నాకక్కర రాకున్నా వంతుకు వంతు నా పెన్నానిక నాకెర రావా నా పిల్లనిక నాకెర రావా అని తెచ్చిన ఓ అట్టనా కానీ నాదా వచ్చిన వాడు లంగా కాదు దొంగ కాదు మనకి దేవా సంగమయ్య వచ్చాడు
అనుకున్న పని ఏమైంది కోరుకున్న పని పడ్డది ఈ ఆడ మనకు బిడ్డ సంతానం పడ దొరికిన ఇద్దరు భార్య పడుతుంది సంబరంగా సంతోషంగా భార్య బండి ఎరగమలపు కోరి భార్య పడతారు ఇంటికి రామంటే కదరా నాయ్యో వస్తున్నారు ఓ బాబా ఏ మరదలా బాబాగారు ఏ మరదలా బాబా బాబా అని అంటే నా 300 నరాల సార్లు అయితే 100 అలా 2 ఏమైనా నరాలు బాబా గాజు బండి కదా అన్నం చూసుకునే ముత్తాంది ఇప్పుడు గొండపాలు అవుతుంది ఉన్న రోజులు రాటి పిల్లలకు తీకులెందుకే మొదల మానిక బావగారు నీ పేర్లు పెయిన ముఖానికి బావగారు పదాగం పోస్ట్ మార్టం చేసే పీరు ఉన్నట్టున్నారు అక్కడ నీ పేరు పెయిన ముఖానికి నీ పేరు పెయిన ముఖానికి మాట ముందుకంటే గింతలల్లి ఉండరా బాబయ్య బంగారు నిన్ను చుత్తవా అది బలని అనుకున్నా మీరు అనుకుంటున్నా మరీ దాన్ని కొడత బతవా ఇవాళకి ఏమరుగా కానీ ఒక ముచ్చడా కొడితే బతావురా మా మహిళా సంఘం చూసుకొని అక్కడ మొదలు ఇక్కడ బాగా సార్లు చెప్తారు ఇక్కడ దాకా మా మహిళా సంఘం ఏం చెప్తారండి మా మహిళా సంఘం పుట్టినా మీ మొగల మహిళ తీసేందుకు మహిళ తీసి మీరు చెట్టపడి చెబుతారా అంతేనా
యాభై చెప్పినప్పుడు పనులు తీసుకెళ్ళి కొట్టాలి ఎప్పుడు ఇడిచినారు ఎట్లా కట్టేసుకుని అక్కడ ఉన్నారా ఇద్దరు భార్య భర్తలు నాయనా బాబా రాజు బిడ్డ రవగాంధరి లోగిళ్ళు నింపుకున్నప్పుడు ఆ తల్లి బాల సుశీలరాని భగవంతుడు ఇచ్చిన బలము అబ్బాబా అన్నంలో పడ పిండరు వేద్దాడే బిడ్డల దగ్గర వెలుసుకున్నది నా బిడ్డ అవ్వా మీరు తీర్థయాత్ర ఇడికి 12 రోజులు అవుతుంది ఏ దేవుడనే మెచ్చి మీరు కొడుకున్న బిడ్డను ఓడిగట్టిందా సంతాన బలం దొరికిందమ్మా మరి మీ చేతి కింద నేను 12 ఏళ్ళ దాచుతాను కాబట్టి మరి దాచిన దానికో 2-3 పట్టుకోదు ఆ టైంలో నేను ఆదికి రాలేదా అంతేనా 2 కూడా అవి ఏంటి అనుకున్నా అరటి పళ్ళ జావ పళ్ళ తేవడానికి అయ్యో ఏదైనా పట్టుకొస్తా నేను నడపోతున్నాను అవ్వా నీకు మొగలేడు కాదు నా మొగడు ఎందుకు లేడు నా మొగడు ఉంటే పెద్ద ఆరాటం అని మొగడు ఉంటే వాడు వండడు నన్ను వండనీయరు అని మొగని మొగతో గుర్తి చంపిన అది మంచి పద్ధతి కాదు కాదే ఏదైతుందో మంచి పని చెడు పేరు అయిపోయింది నేను పేపర్ కావాలి 10 మంది చూడాలి సరే పర్వాలేదు అనుకోని దగ్గర కడతారు బాల ఇవరాని దేవి ఓ రమ 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 ఎప్పుడు ఏర్పడి ఆనాటి కాలం అన్న గడియలు ఈనాటి కాలం నెలలు అన్నారు ఎలా అన్నా గడియన ఒకటే అంటే కాదని బాల సుశీలరాని బయట పడేసమైన ఆనాడు ఆ తల్లి అబద్ధపడంగా దాని ఆదరణ చేతి కింద దాచిపెట్టే మంత్రదాన్ని ఎప్పుడు వచ్చినాడు వచ్చిన మంత్రదాని మొగైనా కదా మొగ పొలగాడేనా ఎప్పుడు మంత్రదాన్ని వచ్చలో వచ్చిన మంత్రదాని లోపల మంగళ ఆడలు గిరవరు అవుతారు కాదు నాన్న పొలగాని కళ్ళు పోతాయి అడు చూడు చూసే ఖర్చు అయినావు కాదయ్యా నాకు అధ్వానం అయిపోయారు తమిడి పేరు కదా అమ్ముకోరు